ఇది అగవల్ బుక్. మేడం అడిగారు వెలి గురించి అంటే డైమెన్షన్ గురించి అడిగారు. అది వల్లలారు వచ్చి తన పాటలో పద్య భాగం దాంట్లో తమిళ్ బుక్ మేడం అది తమిళ్ బుక్ మేడం అది తమిళ్ వర్షనా? తమిళ్ ఓకే 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 తమిళ్ ఒకటే ఉంది అండ్ దీంట్లో మనకి 10 విలక్కం. 10 విలక్కం అంటే 10 అంటే పతి అన్నమాట. విలక్కం అంటే వివరణ. ఆ పతి వివరణ గురించి పాట ఉందన్నమాట. ఆ పాటలో రెండవ పద్యంగా ఆయన ఒక పాట చెప్పుంటారు. ఆ పాటర ఏమి అంటే వన్నమిగు బూదవెలి పగుదివెలి ముదల వగుక్కుమడి வெளிகளெல்லாம் வழங்கு வெளியாகி எண்ணமுறு மாமவுன வெளியாகி அதன் மேல் இசைத்த பர வெளியாகி இயல் உபய வெளியாய் அன்னுரு சிற்பர வெளியாய் தற்பரமாம் வெளியாய் அமர்ந்த பெரு வெளியாகி அருளின்ப வெளியாய் திண்ணமுறு தனி இயற்கை உண்மை வெளியான திரு சிற்றம்பலத்தனிலே దైవం ముందే కండీర్ అని ఈ పాట ఉంటుంది. ఈ పాటలో 10 డైమెన్షన్స్ గురించి ఆయన చెప్తారు. వెలి అంటేనే దాన్ని డైమెన్షన్స్ అంటారు. మీకు పోస్ట్ పెట్టారు మేడము, అది తెలుగులో రాసి ఉన్నాను చూడండి. మొత్తం ఎన్ని డైమెన్షన్స్ మేడం? డైమెన్షన్స్ మొత్తం మనకి 16 ఉంటదమ్మా. కానీ ఇక్కడ మనకి చితాకాశం అంటే భూతాకాశం నుంచి ఇక్కడ తెలుపుతున్నారు మనకి. ఓకేనా? ఇది డైమెన్షన్స్ గా కాకుండా ఒక ఆకాశ స్థితి నుంచి చూపిస్తున్నారు స్వామి. ఓకే, ఇక్కడ చూడండి. భూతవెలి అంటే తమిళ భూతవెలి అంటాము, దా పెట్టేశాను. ఓకే, పగుది వెలి, భయంగు వెలి, పరవెలి, సిర్పర వెలి, తర్పర వెలి, పెరువెలి, చిత్తంబల వెలి. ఓకే, దీన్ని మనము ఇక్కడ వెనకాల పేజీ ఇంకోటి పెట్టమ్మా. ఇక్కడ చూడండి, మనకి వచ్చి స్వామి ఏం చెప్పారంటే దాన్ని భూతాకాశం నుండి చెప్తూ వచ్చారు. ఓకే, ఇది నేను తెలుగులోకి మార్చుకున్నాను పేర్లు. ఓకేనా? ఇలా నాకు అనిపించినట్టు పేరు పెట్టుండాను. ఓకే, ఇక్కడ మనం చూసామంటే మనము 3rd డైమెన్షన్, భూమి అన్నది 3rd డైమెన్షన్. ఓకేనా? 3rd డైమెన్షన్ అయితే దాని కింద పాతాళం చూడండి, కింద నేను వేస్తున్నాను. యాక్చువల్లీ నేను మీకు డిఫరెన్స్ తెలియడం కోసం ఈ కలర్స్ గీసాను అనమాట. అవి ఆ కలర్స్ లో ఉంటాదని కాదు, సరేనా? ఊరికే జస్ట్ అండర్స్టాండింగ్ కోసం ఆ కలర్స్ వేసాను. ఓకేనా? కనిపిస్తుందా మీకు? వెళ్ళి ఇందాక పెట్టిన ఇది వేరేనా మేడం? ఇందాక పెట్టారు కదా వెలి అని. అవును, అదే ఆకాశం అని రాసాను చూడు. ఆకాశం అని అంటారు ఆయన. తలాలను ఆకాశం అంటున్నారు. ఓకే, అయితే ఇక్కడ ఫస్ట్ మనం చూసామంటే భూమికి కింద, భూమి 3rd అయితే దానికి కింద పాతాళం అన్నది 2nd అన్నమాట. 2nd డైమెన్షన్ అని చెప్పాలి. పాతాళం అనేది 2వ తలము. దానికి కింద బేస్ ఉందన్నమాట. ఆ బేస్ కి అది వచ్చి మనకి మొదటి తలం అవుతుంది. ఇక్కడ రాసాను చూడండి, బేస్ 1st డైమెన్షన్. ఓకేనా? పాతాళం 2nd, భూమి వచ్చి 3rd. ఓకేనా? అక్కడైతే మనకి భూ ఆకాశం అది చెప్పాం కదా. భూతలంలో దాని తెలుగులో ఏం పెట్టాను, తమిళ్లో అయితే మనకి భూతాకాశమే రాస్తున్నా. భూతాకాశం అంటే మనకి 4th డైమెన్షన్ వస్తుంది. భూతాకాశం అంటే మనకి కనిపిస్తుంది కదమ్మా, కంట్లో ఆకాశం కనిపిస్తుంది కదా. అవును.
అది వచ్చి మనకి కనిపించే ఆకాశాన్ని మనము 4th డైమెన్షన్ కింద తీసుకుంటాం. 4th డైమెన్షన్ అవుతుంది. ఓకేనా? అయితే 5th డైమెన్షన్ ఏమిటి అంటే విభాగాలు, చాలా విభాగాలు ఉంటది. విభాగ ఆకాశం అన్నమాట అది. తరువాత వినోదాకాశం, తరువాత మహా శూన్యాకాశం, నెక్స్ట్ ది ఉభయ ఆకాశం, దానికి నెక్స్ట్ పరాకాశం, దానికి నెక్స్ట్ శిర్పరాకాశం. అంటే ఇది వచ్చి విభాగం లాగానే ఉంటది ఇది కూడా మనకి. ఓకేనా? మళ్ళీ తర్పరాకాశం, తరువాత మహాకాశం, తరువాత చిత్ అంబలం, లాస్ట్ ది గోల్డ్ కలర్ వస్తుంది. గోల్డ్ అది చిత్ అంబలం అన్నమాట. దించాలి. ఇగో గోల్డ్ కలర్ వస్తుందా? ఇంకొంచెం దించుమా. ఓకేనా? ఈ గోల్డ్ కలర్ వరకు మనకి 13th డైమెన్షన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు దీని గురించి వివరంగా నేను చెప్తాను, వినండి. భూతాకాశం అన్నది మనకి కంటికి కనిపిస్తుంది. అండ్ మనము చిదంబరంకి వెళ్ళినప్పుడు కూడా మనకి ఆ భూతాకాశాన్ని మనకి అలా చూపిస్తారు. అంతే, చిదంబరంలో అదే అంబరంలో దైవం, అదే దైవము అని చూపిస్తారు చిదంబరంలో. కానీ వల్లలార్ చిదంబరంలో ఈ అంబలంలో కాదు, ఇంకా పైన ఉన్నాడు దేవుడు. అంబరానికి అవతల దేవుడు ఉన్నాడు అని మనకి వడలూరులో చూపించారనమాట. సో మొదటిది వచ్చి మన కంటికి కనిపిస్తారు. రెండోది విభాగ ఆకాశం అన్నమాట. విభాగాలుగా ఉంటది. అంటే ఇది వచ్చి చాలా ఉంటాయి అన్నమాట. దీన్ని యాక్చువల్ గా ఏం చెప్పాలంటే మనము ఆస్ట్రల్ లోకంగా చెప్పొచ్చు. మనం ఇప్పట్లో మనం అందరూ చెప్తుంటారు ఆస్ట్రల్ మాస్టర్స్ వస్తున్నారు, ఆస్ట్రల్ మాస్టర్స్ అక్కడ వాళ్ళ యొక్క దీనికి పిలుస్తున్నారు, ఆస్ట్రల్ లోకాలకు పోతున్నాము, ఇవన్నీ చెప్తుంటాం కదా మనం. అవునా? పోర్టల్ ఓపెన్ అయి ఉంది, ఆ పోర్టల్ ద్వారా వాళ్ళ దీనికి వెళ్తాము అని చెప్తాం కదా. ఇవన్నీ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ మనం చెప్పుకున్న విభాగాల ఆకాశం. విభాగాలుగా ఉంటది అనమాట అది. ఓకే, అంటే ఒక్కరొక్కరు ఒక్కొక్క చోటు ఉంటారు. అంటే ఉదాహరణ చెప్పాలంటే మనలాగా ఒక్కొక్క ఇల్లు అనుకోండి మే. ఓకే, అందరు తనితనిగా ఇళ్లలో ఉన్నాం కదా, అలా వాళ్ళు ఒక్కొక్క పార్ట్గా, ఒక్కొక్క ఇదిగా, విభాగాలుగా ఇక్కడ ఉంటారు. వాళ్ళకి ఒక పోర్టల్ ఉంటది, ఇక్కడ భూమికి వచ్చేదానికి వెళ్ళడానికి ఇలా ఉంటారు. ఓకే, ఏలియన్స్ అంటారు. అక్కడ నుంచి వచ్చే వాళ్ళందరూ మనకి రూపంతో కనిపించారంటే వాళ్ళంతా మనకి ఏలియన్స్. ఓకే, సో వీళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే ఇక్కడ ఉంటారు. రెండో దాంట్లో ఉంటారు. మూడో దాంట్లో ఎలా ఉంటది? ఈ రెండో దాంట్లో ఇంకోటి విషయం ఏమిటి అంటే ఈ రెండోలో ఉండే ఈ మాస్టర్స్ అంతా మనం పట్టుకుంటాం ఇక్కడ నుంచి ఎక్కడానికి. అసలు వీళ్ళని పట్టుకోకపోతే అది వేరే కథ. కానీ వీళ్ళు మనకి జ్ఞానం ఇస్తున్నారు అని వాళ్ళనే పట్టుకొని కూర్చున్నామంటే మనకి ఆ వినోదంగా ఉంది. చూడండి, వినోదాకాశం అని వేసాను చూడండి. అక్కడ ఏం వినోదం ఉంటుంది అంటే మీరు ఈ చోట దేనినైతే నమ్ముతున్నారో అక్కడ వెళ్ళినాకే అదే బలపడుతుంది. ఉదాహరణకి ఇక్కడ ఈ హాస్టల్లో మనకి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరో ఒక మాస్టర్ అవ్వచ్చు, లేకపోతే ఎవరో ఒక దేవతలు అవ్వచ్చు. అలా మనకి కనెక్ట్ అయినారు అనుకోండి, వాళ్ళుగా అంతా ఉన్నారు, వాళ్ళుగా సర్వంగా ఉన్నారు అని మీరు అనుకున్నట్లయితే ఆ వినోదాకాశంలో వాళ్ళే సర్వాంతర్యామిగా మీకు కనిపిస్తారు. వాళ్ళు తప్ప వేరెవ్వరు కనిపించరు. ఓకేనా? ఉదాహరణకు చెప్పాలంటే కృష్ణుణ్ణి పట్టుకుంటారు కొంతమంది, కృష్ణ 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 అంటా ఉంటారు. కొంతమంది వేరే దేవుళ్ళను పట్టుకుంటారు, అమ్మవారిని పట్టుకుంటారు అనుకోండి. అమ్మవారిని జపిస్తూ అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటారు అనుకోండి. వాళ్ళకి అంతా అమ్మవారినే కనిపిస్తారు, అమ్మవారిగానే ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ ఆకాశం వెళ్ళినప్పుడు ఇంకా వేరేం లేదు వాళ్ళకి. ఓకే, తరువాత అక్కడి నుంచి పైకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు?
మహాశూన్యాకాశానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏముండదు అంట, ఒక సైలెంట్కి వెళ్ళిపోయి అలానే ఉండిపోతారు. అలా ఉంటూ ఉంటూ ఆ శూన్యంలో కలిసిపోతారు. నేను చెప్తా ఉంటాను కదా, శూన్యంకి వెళ్ళరాదు అని చెప్తా ఉంటాను కదా, అక్కడ ఉండరాదు అని. ఆ శూన్యం అన్నమాట. యాక్చువల్లీ ఇది మన శరీరంలో కాదు, ఇక్కడ లోకంలో చూపిస్తున్నారు దీన్ని. ఓకేనా? బాహ్యంలో అంతరంలో కాదు, ఈ పిండంలో కాదు, అండంలో. ఓకేనా? అయితే ఇక్కడ ఏం జరుగుతా ఉంది ఇది వరకు అంటే ఇలా జరుగుతుంది. అయితే ఇక్కడ నుండి అవతల పడాలి అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మధ్యలో ఉభయాకాశం అని ఉంటారు. ఈ ఉభయాకాశం ఎలా ఉంటదంటే చీకటిమయంగా ఉంటది. అక్కడి నుంచి అవతలికి వెళ్ళడం కష్టం. అయితే ఈ మహా శూన్యాకాశము ఎక్కడి వరకు ఉంది అని మనం ఆలోచిస్తే, ఈ విశ్వం అంటే ఈ యొక్క ఈ యూనివర్స్ లో మనము ఒక గ్యాలక్సీలో ఉన్నాము. ఆ గ్యాలక్సీ వచ్చి అక్కడ పెట్టాను చూడండి, మార్క్ పెట్టాను చూడండి. ఈ గ్యాలక్సీ దీంతో అంతమవుతుంది. గ్యాలక్సీ నుంచి బయటికి వెళ్ళాలి. అలా బయటికి వెళ్ళడానికి ఇక్కడ నుండి అవతలికి మధ్యలో ఒక స్పేస్ ఉంది, ఒక ఇది ఉందన్నమాట, మనకి డైమెన్షన్ ఉంది. ఆ డైమెన్షన్ ని ఉభయాకాశం అని అంటాం. అంటే దాన్ని ఉభయాన్ని కలుపుతుంది, కానీ వంతెనలా కలుపుతుంది. ఈ వంతెన కనిపించదు. అందరు దీంతో ఇక్కడే శూన్యంలో ఆగిపోతా ఉన్నారు. ఎందుకు శూన్యంలోనే ఆగిపోతున్నారు అంటే, ఎవరైతే ధ్యానం చేస్తూ అహం బ్రహ్మాస్మి అనుకుంటూ ఉన్నారో వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోకుండా, వాళ్ళు దేవుళ్ళు అన్న భ్రమతోనే ఉంటూ, ఏదైతే సత్యమో దాన్ని కరెక్ట్ గా పట్టుకోకుండా అక్కడే ఉండి వాళ్ళలో మతిమరుపు వచ్చి అక్కడే ధ్యానంలో ఉండి ఒక స్థితిలో వెళ్ళిపోతారు. ఓకేనా? అదే ఇక్కడ జరుగుతుంది. అయితే అవతల దాటుకొని వెళ్ళాలి అన్నప్పుడు అక్కడ దాటుకొని వెళ్ళడానికి వాళ్ళకి అనుగ్రహం కావాలి. అయితే ఇది సద్గురు యొక్క అనుగ్రహం కావాలి. దైవం మనకంటే పైన దేవుడు ఉన్నాడు అన్న ఆ జ్ఞానము మనలో రావాలి. ఎప్పుడైతే అది వస్తుందో అప్పుడు మనకి కనిపిస్తుంది. దీనికి ఉదాహరణ చెప్పాలంటే అంజీ మూవీ ఉంది కదా, చూస్తున్నాం కదా అంజీ మూవీ. దాంట్లో వచ్చి చిరంజీవి లాస్ట్ క్లైమాక్స్ లో అవతల వచ్చి ఆ విలన్ ఉంటాడు, శివం ఉంటాడు, అక్కడ శివుడు ఇది ఉంటది. ఇక్కడ నుంచి అతను దాటుకోవాలి, ఇక్కడ నుంచి ఎట్ట వెళ్ళేదని భయపడతాడు. అప్పుడు నమ్మకంతో కాలు పెట్టు, దారి నీకు ఆటోమేటిక్ గా వస్తుంది అంటాడు. అప్పుడు నమ్మకంతో ఆయన కాలు పెట్టినప్పుడు ఆ వంతెన ఏర్పడుతుంది అక్కడి నుంచి అంత దూరానికి. చూసుంటారు కదా మూవీ, గుర్తుందా చిరంజీవిది? హలో, ఓకే. అలా మనకి దైవం యొక్క అనుగ్రహం ద్వారానే మనము ఈ ఉభయాకాశంలో క్రాస్ అయ్యి వెళ్తామన్నమాట. ఆ డైమెన్షన్ దాటుకొని వెళ్ళగలము అన్నమాట. అలా దాటుకొని వెళ్ళినప్పుడు అవతల ఉండేది మనకి యూనివర్స్ యొక్క ఆకాశం, ఫస్ట్ ఆకాశం. అది మనకి ఏమవుతుంది? పరాకాశం అవుతుంది. మనం ఇంతవరకు ఎక్కడ ఉన్నాము? గ్యాలక్సీలో ఉన్నాము. గ్యాలక్సీ దాటుకొని పరాకాశం అన్న డైమెన్షన్ అక్కడ ఉంటుంది. దానిని దాటిన తర్వాత హలో, ప్రణవదేహం ఏర్పడినాక ఇవన్నీ అనుభవాలు అయితే ప్రణవదేహం అయినప్పుడు. అవునమ్మా, అవును. యాస్ ప్రణవదేహ అనుభవాలే. అప్పుడే కదా ఇక్కడ ఎవరు ఉంటారు అంటే, ఇది వచ్చి మనం ఈ ఆకాశ తలంలో చూసుకుంటే 7వ స్థితి ఇది. ఇక్కడ దేవతామూర్తులుగా మనం చెప్పుకోబడే విష్ణువు, బ్రహ్మ, శివుడు, వీళ్ళందరికీ ఇదే అన్నమాట ఉండేది. వైకుంఠం ఎక్కడ ఉంది అంటే 7వ తలంలో ఉంది అని చెప్తారు. ఆ 7వ తలం ఏది అంటే ఆకాశ దీంట్లో నుంచి చూసామంటే 7వ తలం శిల్పరాకాశం అని చెప్తారు.
ఓకే. అయితే ఇక్కడ ఎవరుంది? వైకుంఠం ఉందంటే అక్కడ ఎవరుండారు? నారాయణుడు అక్కడే ఆగిపోతున్నాడు, అక్కడే ఉండిపోతున్నాడు అనమాట. ఆయన్నే మనం ఏం చేస్తున్నాము? విశ్వానికి చూడండి కరెక్ట్ గా పై స్థితిలో ఉన్నాడు, పరాకాశానికి నెక్స్ట్ లో అక్కడే ఉన్నాడు కాబట్టి ఆయన్ని మనము ఈ విశ్వం అంటే ఈ అండంకి ఉంది కదా, ఈ అండం జగం అన్నమాట. ఇవన్నీ ఈ జగానికి గురువుగా మనము చెప్పుకుంటున్నాం. ఓకే. తరువాత ఆ శిల్పరం ఆకాశం అయిన తర్వాత తర్పర ఆకాశం. తర్పర ఆకాశం అంటే మనము తర్పర ధ్యానం అని చెప్పుకున్నాం, గుర్తుందా? తర్పర ధ్యానం అని ఒకటి చెప్పుకున్నాం. ఏంటి అది? అయితే తర్పర ధ్యానం అని మనం వినుంటాం కదా. అంటే అద్దం ముందు కూర్చొని మనం ధ్యానం చేసే పద్ధతిని మనం నేర్పించాం. దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే మనల్ని మనము తెలుసుకునే స్థితిని తర్పరం అంటారనమాట. ఇక్కడ మనకి వచ్చినప్పుడు తర్పర ఆకాశం అన్నప్పుడు ఈ ఆకాశం అంతటా మనల్ని మనం చూసుకుంటాము. అంతటా వ్యాపించుండేది మనం ఒక్కటే, వేరెవ్వరు కనిపించరు, అంతా మనమై ఉంటాం అనమాట. ఇది తర్పర ఆకాశం అన్న ఆ డైమెన్షన్ అన్నమాట, ఆ స్థితి. అక్కడికి వెళ్ళి ఆ తరువాత వెళ్ళామంటే మహాకాశం, పెరువెలి అంటారు అరంలో. అంటే అక్కడ వచ్చి అంతా ఉంటది, అన్ని కూడా అన్ని అంటే మొత్తం అక్కడికి వెళ్ళిపోతే ఎన్నో గ్యాలక్సీలు, ఎన్నో యూనివర్స్ అన్ని ఉంటది. అంత పెద్ద వెలి, మొత్తం వెలినే అంట. వెలి మీన్స్ మొత్తం స్పేస్, అంత పెద్ద స్పేస్ ఉంటది. ఓకే. ఆ స్పేస్ కి పైన ఏముంది? చిత్ అంబలం ఉంది. ఆ చిత్తంబలం నుంచి దైవం ఉన్నాడు. ఓకే. ఇప్పుడు ఈ స్థితులలోనే మనం చూస్తూ వచ్చామంటే ఎవరెవరు ఎక్కడెక్కడికి చేరుకున్నామో అని మనము తెలుసుకునేటప్పుడు ఇక్కడ ప్రతి వాళ్ళు, ఉదాహరణకి మహావతార్ బాబాజీ దీంట్లో ఈ పెరువెలి వరకే వచ్చుంటారు, ఇంకా అవతల వెళ్ళలేదు. అయితే వల్లలారు ఏం చేశారు అంటే ఈ చిత్తంబలానికి చేరుకున్నారు. చిత్తంబలం నుంచి దైవానుగ్రహాన్ని పూర్తిగా పొంది దైవం ఇంకా పైన చూడండి 3 రాసి ఉంటాను. ఆ 3 ఏమిటి అని చూసారంటే ఇక్కడే నా దగ్గర పేపర్ ఉంది. ఓకే. అది వచ్చి అడి ముడి, అడి నడు ముడి అంటారు. అంటే అది మొత్తము ఆ 3 కూడా అరుట్పెరుం జ్యోతినే. అడి అంటే ఆయన పాదం, ఓకే. నడు అంటే ఆయన శరీరం, ముడి అంటే ఆయన శిరస్సు. ఓకేనా? ఇది మొత్తము అరుట్పెరుం జ్యోతిగానే ఉంది. అయితే అరుట్పెరుం జ్యోతిగా మారాలి అన్నప్పుడు దైవం యొక్క పూర్తి అనుగ్రహం కావాలి. ఈ చిత్తంబలం వరకు అరుట్పెరుం జ్యోతి మన వల్లలారు ఆయన చేరుకొని స్వామి యొక్క అనుగ్రహం పూర్తిగా పొందడంతో ఆయన అరుట్పెరుం జ్యోతిగానే ఆయన కూడా అయ్యాడు, దైవ స్థితిని పొందాడు. ఓకే. ఈ తర్పర ఆకాశం వరకు దేవతలను పూజించే వారందరూ కూడా శిల్పర ఆకాశంతో ఆగిపోతారు. దేవతలను పూజించేవారు. తర్వాత హలో బాబాజీ చెప్పండి మేడం. మహావతార్ బాబాజీనా? ఆయన వచ్చి మహాకాశం అమ్మ, పెరువెలిలో ఉన్నాడు. మహాకాశం పెరువెలి వరకు చేరుకున్నాడు. అంతే, 12వ డైమెన్షన్, 12th డైమెన్షన్. మహాకాశం వచ్చారు వాళ్ళందరూ. ఓకే ఓకే. వల్లలారు డీటెయిల్ చెప్తారు. కళ్ళు మూసుకొని ధ్యానం చూస్తే 10th డైమెన్షన్ వరకే వస్తారు. అంటే శిరాకాశం అంటే మనం చెప్పాం కదా వైకుంఠం. అందుకే చెప్పాడేమో పత్రి సార్ చెప్తాడు, మనం వైకుంఠం నుంచి వచ్చాము వైకుంఠానికే వెళ్ళాలి అంటాడు పత్రి సార్ అప్పుడప్పుడు. ఇప్పుడు చూస్తే నాకు అది అర్థమైంది. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే 10వ డైమెన్షన్ వరకే వస్తారు. కళ్ళు తెరుచుకొని ధ్యానం చేస్తే 12వ డైమెన్షన్ వరకే వస్తారు. సరేనా? అవన్నీ పక్కకు పెట్టేసి, ధ్యానాలన్నీ పక్కకు పెట్టేసి జీవకారుణ్యం చేస్తూ దయతో సహజ జీవితం జీవిస్తూ అరుట్పెరుం జ్యోతినే దైవంగా భావించి ధ్యానిస్తూ మనము
చెప్పాను, ఏం చెప్పినాను, మనం ఏమి ఉత్తములు అవ్వాలి. ఉత్తముల యొక్క ఎలా అవ్వాలి అన్న దాని మీద దృష్టి పెడుతూ మనం సాధనకి వెళ్తూ ఉన్నామంటే, మన సాధన ఏంటి? సింపుల్ గానే ఇచ్చారు. అయ్యా, మీరు కుటుంబ జీవితంలో ఉంటూ ప్రేమతో జీవించండి, దయతో నడుచుకోండి, ఇదే మనకి ఇచ్చింది. వీటిని ఫాలో అవుతుంటే అప్పుడు మనము 16వ స్థితి వరకు చేరుకుంటాము, దైవ స్థితికి చేరుకుంటాము. పరాకాశంలో ఓకే, ఎవరు ఉంటారు? పరాకాశమా? పరాకాశం అన్నది అక్కడ ఎవరు ఉండరు, దాన్ని దాటుకొని ఉంటారు. అది ఏమిటంటే, పరాకాశం అంటే ఇక్కడ మనం చెప్పాను కదా, గ్యాలక్సీలో ఉన్నాం మనము. మన గ్యాలక్సీ దాటుకొని వెళ్ళింది, అది పరం అయిపోతుంది. ఆ ఆకాశం ఏమైపోతుంది? పరాకాశం అయిపోతుంది. దీని రెండుని కలిపేది మధ్యలో ఇదన్నమాట, ఉభయాకాశం. ఉభయాకాశం, ఓకేనా? అంతేకాదు, ఈ అండంలో ఉండేదే మన పిండంలో కూడా ఉంది. ఓకేనా? ఈ పిండంలో ఉండేదే అణువులో కూడా ఉంది. మనము క్లాస్ లో వినుండొచ్చు, లలితా మేడం వాళ్ళ డాడీ గారు చెప్పుంటారు, మన అగోల్ క్లాస్ లో సైంటిస్టులు కనిపెట్టున్నారు, ఒక్కొక్క అణువులో కూడా 16 భాగాలు ఉన్నాయి, దాంట్లో ఒక భాగం డివైన్. ఓకే, ఈ ప్రతిదీ కూడా 16 తెలియజేస్తుంది. ఓకే, హలో, చెప్పండి. అర్పరం జ్యోతి అండి. అది మనకి పరంపరులు అని అంటాం కదా, మనకి శుద్ధ ఆకాశం. అది వచ్చేసి శుద్ధంగా ఉంటది. ఇప్పుడు మనకి మామూలుగా భూమి వచ్చేసి పంచభూతాలతో నిండింది వచ్చేసి అశుద్ధ అంటాం కదా. ఇప్పుడు మనకి చెప్పిన ఆకాశంలో ఇక్కడ మనకి పంచభూతాలు అశుద్ధం ఏమైనా అంటే ఇవి ఏమైనా తగులుతాయండి, లేదంటే పరంపరులు కంప్లీట్ గా ఉంటాయి? పరంపొరులు అంటే అమ్మ, పరంపొరులు అంటే అది అరుపెరుం జ్యోతిని సూచిస్తుంది, ఆకాశాన్ని కాదు, దైవాన్ని. యాక్చువల్లీ ఆకాశం అన్నది ఆత్మను సూచిస్తుంది. ఓకే ఓకే. మళ్ళీ ఇంకొక పాయింట్ చెప్తున్నాను వినండి. ఇక్కడ వచ్చిందే మనము గ్యాలక్సీ వరకు మాత్రమే మనము ఒక ఆత్మగా మనల్ని మనం ఫీల్ అవుతాము. ఓకే, అవతల వెళ్ళిపోయిన తర్వాత పూర్తి ఎనర్జీగానే ఉంటాం, మనం ఒక ఎనర్జీ ఫామ్ కదా ఉంటాము. ఇది వరకు ఆత్మ కూడా మనకి ఎలా ఉంటుంది? ఆత్మ అంటేనే మనం ఎట్లా చూస్తాం? ఆత్మని ఒక రూపంగా, లేకపోతే ఒక జ్యోతిగా, ఒక రూపంలా కనిపిస్తారు. చూసుంటాం కదా మనము, ఈ ఆత్మను చూస్తుంటారు ఎవరన్నా? అలాంటి రూపంలాగా కొన్ని డైమెన్షన్స్ వరకు అలా కనిపిస్తుంది. మనకి ఇక్కడికి వెళ్ళిన తర్వాత, మహాశూన్యానికి వెళ్ళిన తర్వాత అది తాను మర్చిపోతుంది, కాబట్టి ఆ రూపాన్ని పూర్తిగా మర్చిపోతుంది. సో అక్కడికి వెళ్ళే లోపల ఒక ఎనర్జీ ఫామ్ లోనే ఉంటారు. అక్కడ మనకి దైవం ఉన్నాడు, అరుట్పెరం జ్యోతి ఉంది అన్న జ్ఞానం మనకి కావాలి. ఇక్కడ అందరు వేదాలంతా 2 జ్యోతులనే చెప్తాది. ఏం జ్యోతి చెప్తాది? ఒకటి ఏంది? జీవజ్యోతి, రెండవది పరంజ్యోతి. జీవజ్యోతి అంటే జీవుడిగా జీవిస్తున్న ఈ ఆత్మ. పరంజ్యోతి అంటే ఇక్కడ ఉన్నాడు కదా ఆ ఆత్మ. ఈ రెండే చెప్పారు కాబట్టి వీళ్ళందరూ వచ్చి ఈ మహాశూన్యం కాడికి ఆగిపోతారు. అంటే నేనే దేవుణ్ణి అని అక్కడ కూర్చుంటున్నారు. కానీ మనల్ని పుట్టించిన దేవుడు వేరు, మనల్ని ఈ స్థితికి తెచ్చిన వాడే పై స్థితికి కూడా తీసుకుపోయేవాడు అతనే అన్న జ్ఞానము వాళ్ళకి లేదు. కాబట్టి అక్కడలోనే శూన్యంతో ఆగిపోతున్నారు. కానీ వల్లలారు ఏం చెప్తున్నారు? 3వ జ్యోతి, అది పరంపొరుల్ అరుట్పెరుం జ్యోతి. ఆత్మలోనే అరుట్పెరుం జ్యోతి ఉంది. ఆ అరుట్పెరుం జ్యోతి దైవమై ఉంది. అది ఒక్కటే సద్గురువు. ఈ ఉభయ ఆకాశాన్ని దాటుకొని పరాకాశానికి వెళ్ళాలి అంటే సద్గురువు యొక్క అనుగ్రహం కావాలి. ఆయన యొక్క అనుగ్రహంతోనే దాటగలము. నాకు ఇదే ఇప్పుడు వరకు 6 డైమెన్షన్స్ తెలుసుండింది. 16 డైమెన్షన్స్ చెప్పినందుకు థ్యాంక్స్. వెరీ గుడ్ మా. అంతా అరుట్పెరుం జ్యోతి యొక్క అనుగ్రహము. వల్లలారు మనతో ఉంటూ మన సన్మార్గాన్ని మంచిగా తీసుకెళ్తున్నారు. మనం అందరూ దాంట్లో ఉన్నాము. అందరూ ఉత్తములు కావాలి. థ్యాంక్ యూ అమ్మా. అరుట్పెరుం జ్యోతి, దాని పెరుం కరుణై.